కార్మికుడు అంటే కేవలం ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తి మాత్రమేనా? పరిశ్రమ అంటే వస్తువులను ఉత్పత్తి చేసేది మాత్రమేనా? నిర్వచనాలు ఎలా మారుతున్నాయి? అవి మన సమాజంలో ఏ మార్పులు తీసుకురాబోతున్నాయి? సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక్క తీర్పు అనేక ప్రమాదాలకు కారణం కానుందా? ఇది కార్పొరేట్ అనుకూల నిర్ణయమా లేక సేవలకు ప్రాధాన్యమిచ్చే మార్పా? కార్మికుడంటే కేవలం కూలీ కాదు, పరిశ్రమ అంటే జస్ట్ ఓ ఫ్యాక్టరీ మాత్రమే కాదు. కానీ సుప్రీంకోర్టు ఆగస్టు 20, 2026 ఇచ్చిన తీర్పు ఈ నిర్వచనాలను సమూలంగా మార్చేసింది. 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇండస్ట్రీ అనే పదంపై కీలక తీర్పు ఇచ్చింది. ఇది 1978లోని బెంగళూరు వాటర్ సప్లై తీర్పును తిరిగి పరిశీలించిన కేసు. ఆనాడు జస్టిస్ కృష్ణయ్యర్ బెంచ్ రూపొందించిన ట్రిపుల్ టెస్ట్ ద్వారా ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాలు, నీటిపారుదల, అటవీ శాఖల ఉద్యోగులకు పారిశ్రామిక వివాదాల చట్టం 1947 కింద స్పష్టమైన చట్టపరమైన రక్షణలు దక్కేవి. కానీ లేటెస్ట్ సుప్రీంకోర్టు తీర్పులో ధర్మాసనం దీన్ని సమూలంగా మార్చేసింది. సమాజ సేవ, సంక్షేమ ముఖ్య ఉద్దేశంగా పనిచేసే ప్రభుత్వ విభాగాలు అంటే ఆసుపత్రులు, విశ్వవిద్యాలయాల్ని వాణిజ్య పరిశ్రమలుగా చూడలేమని స్పష్టం చేసింది. దీనివల్ల ఏం జరగబోతుందంటే ఆ రంగాల్లోని ఉద్యోగులు కార్మికులుగా పరిగణించే అవకాశం లేకుండా పోనుంది. ఫలితంగా సమ్మె చేసే హక్కు, లే ఆఫ్స్ లేదా లాకౌట్లకు వ్యతిరేకంగా ఉండే ఐడి యాక్ట్ రక్షణలపై లభించవు. నిజానికి కార్మికుడు అంటే కేవలం ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తి కాదు, తన శ్రమకు ప్రతిఫలం పొందే వ్యక్తి. ఆ శ్రమ శారీరకంగా ఉండొచ్చు, మేధోపరంగా ఉండొచ్చు, సాంకేతికంగా ఉండొచ్చు, సేవా రంగంలో ఉండొచ్చు. అందుకే కార్మికులను విస్తృతంగా అనేక రకాలుగా విభజిస్తారు. శారీరక శ్రమ చేసేవారు, స్కిల్డ్ లేబర్, అన్స్కిల్డ్ లేబర్, క్లరికల్ ఉద్యోగులు, టెక్నికల్ ఉద్యోగులు, ఐటీ నిపుణులు, ఉపాధ్యాయులు, ఆసుపత్రి సిబ్బంది, డ్రైవర్లు, డెలివరీ వర్కర్లు, ఇలా అనేక రకాలుగా ఉంటారు. వీరిలో కొందరు మాత్రమే ప్రత్యక్షంగా వస్తూత్పత్తిలో ఉంటారు. మిగిలిన వాళ్ళు వ్యవస్థలో అనేక రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. కానీ లేటెస్ట్ తీర్పుతో దేశంలో దశాబ్దాలుగా సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక రక్షణలు ఒక్క తీర్పుతో ప్రమాదంలో పడ్డాయని చెప్పాలి. పరిశ్రమ అనే పదానికి కోర్టు ఇచ్చిన కొత్త నిర్వచనం వల్ల లక్షలాది మంది ప్రభుత్వ, విశ్వవిద్యాలయ, ఆసుపత్రి వర్కర్లకి చట్టపరమైన రక్షణలు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఈ తీర్పు 2025 చివరిలో అమల్లోకి వచ్చిన ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020 అమలుకు మరింత బలాన్ని ఇస్తుంది. దీనివల్ల సంస్థల యాజమాన్యాలకు విపరీతమైన అధికారాలు దక్కి ఫ్యాక్టరీలు, ఆర్గనైజేషన్లు చట్టపరమైన పరిమితులను పక్కన పెట్టే వెసులుబాటు పొందుతాయి. గతంలో మన దేశంలో కార్మికులకు సంబంధించిన అనేక చట్టాలు ఉండేవి. వాటిలో ముఖ్యమైనది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947. ఈ చట్టంలో ఇండస్ట్రీ అనే పదానికి చాలా విస్తృతమైన అర్థం ఇచ్చారు. 1978లో వచ్చిన బెంగళూరు వాటర్ సప్లై తీర్పు ప్రకారం సంస్థలో క్రమబద్ధమైన కార్యకలాపాలు ఉండాలి, యజమాని ఉద్యోగుల మధ్య సహకారం ఉండాలి, వస్తువులు లేదా సేవలను అందించే పని జరగాలి, లాభం పొందడమే లక్ష్యం కావాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్ల ఆధారంగా పరిశ్రమను డిఫైన్ చేశారు. దీంతో ఆసుపత్రులు, విద్యా సంస్థలు, క్లబ్బులు, ప్రభుత్వ సంక్షేమ సంస్థలన్నీ ఇండస్ట్రీ పరిధిలోకి వచ్చాయి. కానీ 2025 నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త లేబర్ కోడ్ ప్రకారం భారత కార్మిక చట్టాల నిర్మాణమే మారిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ తీర్పు ప్రకారం ఇండస్ట్రీ అంటే కేవలం వస్తువుల తయారీ మాత్రమే చెప్తుంది. కానీ ఇండస్ట్రీ అంటే కేవలం ఫ్యాక్టరీ కాదు, సేవలను అందించే వ్యవస్థ కూడా ఇండస్ట్రీనే అవుతుంది. కార్మికుడు అంటే కేవలం చేతులతో పనిచేసేవాడు మాత్రమే కాదు, బెంచ్లోని న్యాయమూర్తులు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ ఉజ్వల్ బయాన్ మరియు జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ఈ తీర్పుని వ్యతిరేకించారు. సమాజ సేవ అనే సాకుతో వర్కర్లకు ఉండే ప్రాథమిక రక్షణలు లాక్కోవడం వారి రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన అవుతుందని, కార్మిక హక్కులు దెబ్బతింటాయని ఈ 4 జడ్జీలు తేల్చి చెప్పారు. ఈ తీర్పును కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మినిమం వేజెస్, మెటర్నిటీ లీవ్స్, పెన్షన్ లాంటి హక్కులను దెబ్బతీయడం ద్వారా వర్కర్లను మళ్ళీ ఏ హక్కులు లేని పాతకాలానికి నెడుతున్నారని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇది కోట్లాది మంది అసంఘటిత సేవా రంగాల్లోని కార్మికులకు తీవ్ర నష్టం కలిగించబోతోంది. సుప్రీంకోర్టు తీర్పుని సమీక్షించాల్సిన అవసరం ఉంది.